టీజీపీఎస్సీ గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ కేసు గురించి చాలామంది అడుగుతున్నారు ఏమైందనేసి. సో వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు ₹50కే ఇస్తున్నాము. ఈ ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కావాలంటే 16 పీడిఎఫ్స్ ఇస్తాము ₹200కే. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ 12 పీడిఎఫ్స్ ఇస్తాము ₹300కే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ కనుక చూసుకున్నట్లయితే మనం 2 ఆర్ 3 డేస్ నుంచి ఈ జరిగినటువంటి వాదనలు కనుక చూసుకున్నట్లయితే చాలా బలంగా జరిగినాయండి. ఇక్కడ మొత్తము సెలెక్ట్ అభ్యర్థులు ఒకే సెంటర్ నుంచి సెలెక్ట్ కాని వారు వేరే సెంటర్లు ఒకే సెంటర్లో ఎలా సాధ్యమైంది సాఫ్ట్వేర్కు అనేసి లోతుగా చర్చించడం జరిగింది. కోటి ఉమెన్స్ కాలేజ్లో కొంతమంది, ఎక్కువ మంది, దాదాపుగా 60 నుంచి 70 మంది సెలెక్ట్ అయ్యారని చాలా వరకు న్యూస్ పేపర్లో కూడా విన్నాం. అయితే ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు ఒక సెంటర్లో ఎట్లా పాసిబుల్ అయింది, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కాని వారికి వేరే సెంటర్లో ఎట్లా పాసిబుల్ అయింది సాఫ్ట్వేర్కు అనేసి కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరిగింది. దాంతోపాటు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు, అసలు 2 హాల్ టికెట్స్ ఇవ్వడము ఎక్కడైనా చూశారా మీరు? మరి ఇప్పటి వరకు యూపీఎస్సీలోని కూడా అలాంటిది లేదు. అలాంటిది మీరు 2 వేర్వేరు హాల్ టికెట్స్ ఎట్లా ఇస్తారు అనేసి కూడా ఇక్కడ చర్చించడం జరిగిందండి. సో చాలా బేసిక్స్ లెవెల్స్ నుంచి చెప్తున్నారండి. సో ఇంకో విషయం ఏంటిదంటే పరీక్ష కేంద్రాల్లోని మూల్యాంకనం కేటాయింపులు మరి ఎట్లా జరిగింది, దీనిపైన పారదర్శకత గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొత్త జీవోలు తెచ్చి జీవో నెంబర్ 16 లాంటిది తెచ్చి 60 పోస్టులు కలపడము, 60 పోస్టులు ఎట్లా కలిపారు మీరు అసలు? ఏదైతే పాత నోటిఫికేషన్స్కు 60 పోస్టులు కలిపి పాత వారికి కొత్త వారికి 2 ఈక్వల్ని ఎట్లా చేశారు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ బలమైన వాదనలు అయితే జరగడం జరిగిందండి 3 డేస్ మాత్రము. అయితే మళ్ళీ కోర్టు ఏం చెప్పిందంటే డిసెంబర్ 29వ తారీఖున ఆ కేసు అయితే వాయిదా వేయడం జరిగింది. సో డిసెంబర్ 29న మళ్ళీ ఏం జరగబోతుంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 అనేసి చూడాలి. సో ఇప్పటికే సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో భయం పుట్టిందనమాట. అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ నెగిటివ్ కనుక టీజీపీఎస్సీకి వస్తే మరి మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము, మేము జాయినింగ్లో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అనేసి కూడా ఆలోచనలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఏదైనా సరే ప్రభుత్వము మరి తొందరగా ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా మరి అది తప్పే అనుకోవాలి. ఎందుకంటే కోర్టులో కేసులో ఉండగా మరి కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. మరి గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ డిసెంబర్ 29న వాయిదా వేయడం జరిగింది కదా. ఈ డిసెంబర్ 29వ తారీఖున ఏం జరగబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చాలామంది, దాదాపు 30,000 మంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 1 పైనే చూస్తున్నారండి. గ్రూప్ 1 కనుక క్లియర్ అయితేనే ఇక ముందుకు సాగేటట్టు ఉన్నది ఇక ప్రాసెస్. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా 1 ఇయర్ నుంచి నోటిఫికేషన్సే లేవు. చూస్తున్నాం కదా, మనకు 1 ఇయర్స్ పట్టింది దాదాపు నోటిఫికేషన్ లేక. మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉన్నదో దానివల్ల డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు అది రాలేదు. దీనికి సంబంధించినటువంటి మరి ముందు ఏ విధంగా అనేసి చూడాలి. మరి సెలెక్టెడ్ అభ్యర్థులు ఒకే సెంటర్ నుంచి సెలెక్ట్ కానీ అభ్యర్థులు అసలు వేరే సెంటర్లో ఎట్లా సాఫ్ట్వేర్కి పాసిబుల్ అయింది, అట్లా ఎట్లా ర్యాండమైజ్ చేశారు, ఏంటి పరిస్థితి అనేసి కూడా ఇక్కడ తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి మనకు ఏం జవాబు ఇవ్వబోతుంది అన్న దానిపైన మరి చూడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకు నోటిఫికేషన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ నుంచి నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి సార్ మనకు విషయం ఏంటిదంటే మనకు ఆల్రెడీ నిన్ననే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇకపై 1 by 1 నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశము దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో ఇది మనకు డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి గ్రూప్ 1 కేసు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపైన చూడాలి. ఈ సోమవారం నా వాయిదా ఉన్నది కదా, ఆ వాయిదాలో ఏం జరగబోతుంది, కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.